పట్టుకెళ్ళి ఏడాదిన్నరగా అప్పుడు మీటింగ్ అప్పుడు ఒక 10 మందిని, అప్పుడు మీటింగ్ అప్పుడు ఒక 10 మందిని విడిచిపెట్టి దానికి బదులుగా 70 మందిని 80 మందిని విడిపించుకుంది హమాస్. తాజాగా ఒప్పందం పేరుతో వారానికి ఒక ముగ్గురిని హమాస్ వదిలిపెడితే 180 మందిని ఇజ్రాయెల్ వదిలిపెట్టాలి. అంటే 180 మంది తీవ్రవాదుల్ని ముగ్గురు ప్రజల కోసం వదిలిపెట్టాల్సిన పరిస్థితి. అలా నడుస్తుంది హమాస్ వ్యవహారం. మొన్ననే మళ్ళీ ఓ పేచీ పెట్టి ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టడం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పింది. ఎందుకు అంటే మేము చెప్పినట్టు వెంటలేదు ఇజ్రాయెల్ అని చెప్పేసి, వెనక్కి వెళ్ళిపోమంటే వెళ్ళట్లేదు అని చెప్పేసి. ఈలోపుగా ఇజ్రాయెల్ మళ్ళీ సైన్యాల్ని ముందుకు నడిపింది. ఇంకోవైపు అసలు గాజానే స్వాధీనం చేసుకుంటే అమెరికా అధ్యక్షుడు చెప్పాడు. అమెరికా అధ్యక్షుడు క్లియర్ వార్నింగ్ ఇచ్చాడు. 4 రోజులు టైం ఇస్తున్న మొత్తం ఒకసారి ముగ్గురు ఏంది మొత్తాన్ని వదిలిపెట్టాలి, వదిలిపెట్టకపోతే అమెరికా శక్తి అంటూ మీకు చూపెడతానని వార్నింగ్ ఇచ్చాడు. 4 రోజులు అయిపోయింది. హమాస్ వాళ్ళు ప్రకటన చేశారు, మొన్నటిదాకా ఆపేస్తానన్న ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తున్నాం, ముగ్గురు చొప్పున వదిలిపెడతామని. మరి ట్రంప్ ఏమో అందరినీ వదిలిపెట్టమన్నాడు, అది వదిలిపెట్టట్లేదు. మరి ఏం జరుగుతుంది చూడాలి.